వీడియోని పాజ్ చేసుకుంటూ చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోలోంచి క్వశ్చన్స్ అయితే కలుస్తాయి. మళ్ళీ మీకు 1B ఈజీగా పాస్ కావాలంటే ఏమేమి చూసుకోవాలనేది ఇంకొక వీడియో అయితే ఎక్స్పర్ట్ చేత చేయడం జరుగుతుంది, త్వరలోనే చెప్పడం జరుగుతుంది. సో 1Bలో ఈజీగా పాస్ అవ్వాలంటే, 1Aలో ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం చేయాలో ఆల్రెడీ వీడియో ఉంది, అప్లోడ్ చేస్తాను. 1B ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇక్కడ వచ్చేటువంటి లైక్స్ ని బట్టి ఈ వీడియోకి మినిమం 200 లైక్స్ అయితే ఇస్తున్నాను. 200 లైక్స్ అయితే మాత్రం మళ్ళీ ఇంకొక వీడియో అయితే దీనిపైన వస్తుంది. మ్యాథ్స్ 2A వస్తుంది, మ్యాథ్స్ 2B వస్తుంది. 1Bకి సంబంధించి కూడా ఇంకా ఎక్స్ట్రా టిప్స్ అయితే వీడియో అయితే వస్తుంది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియోలో మ్యాథ్స్ 1Bకి సంబంధించి IP 2025లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే వీడియో డిస్కస్ చేద్దాం. ఆల్ 7 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ గురించి. సో మీ అందరికీ తెలుసు 1B పేపర్ లోనే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అది ప్రిపరేషన్ స్ట్రాటజీలో మిస్టేక్స్ ఉండవచ్చు, లేక క్లాసెస్ సరిగా వినకపోవచ్చు, లేదా వాళ్ళు సరైన అనాలిసిస్ లేక, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో తెలియక, లేదా ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియక కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో అలా అని మీరు ఈ పేపర్ని టఫ్ గా కూడా చూడాల్సిన పని లేదు. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అన్ని మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ ఉన్నటువంటి సినారియోస్ ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్స్ అయితే మీరు ఫాలో చేయండి. అండ్ ఇక్కడ మీకు ఎవరికైతే ఐపీకి సంబంధించినటువంటి గైడెన్స్ అండ్ మెంటర్షిప్ కావాలి అంటే ఈ డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోండి. మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే. అండ్ మ్యాథ్స్ ఇప్పుడు మీరు కోర్సులో జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే ఎంపీసీకి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఎప్పుడు ఎలా చదవాలి అనేది మీకు ఒక ప్రణాళికబద్ధంగా మేము ప్రిపేర్ చేయించడం జరుగుతుంది, అలా ప్రతి గ్రూప్ కు సంబంధించి. కాబట్టి ఈ నెంబర్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు ఈ నెంబర్ కాల్ చేసి మీరు అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇది అనమాట. సో ఇక మనం మన మ్యాథ్స్ 1B లోకి వెళ్ళినట్లయితే 1Bకి సంబంధించి మీకు 75 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 75 మార్క్స్ లో మీకు వచ్చేసి 26 మార్క్స్ వస్తే పాస్ అవుతారు అనమాట. సో 26/75 ఇది రావాలి మ్యాథ్స్ 1Bలో. ఓకేనా? అంటే మీకు 75కి ఎన్ని మార్కులు రావాలి? 26 మార్కులు రావాలి. 26 మార్కులు వచ్చినట్లయితే మీరు 1B ఎగ్జామ్ పాస్ అయిపోతారు. ఈ 26 మార్కులు ఎలా తెచ్చుకోవాలి, అండ్ దీన్ని 75/75 కూడా మలుచుకోవచ్చు మీరు. అంటే 26 మార్క్స్ వచ్చేటువంటి స్టూడెంట్ 75/75 కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో 75/75 వస్తాయా సార్ అంటే చాలా మందికి వస్తాయి, ఎవ్రీ ఇయర్ చాలా మందికి వస్తాయి. బట్ చాలా మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ ఇదే, ఈజీ అనిపించిన వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్ కూడా ఇదే. ఒకసారి మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి 1Bలో వచ్చేసి 7 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ చాప్టర్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. సో 7 మార్క్స్ కి టోటల్ గా మీకు తెలుసు 7 లాంగ్ ఆన్సర్స్ వస్తే 5 రాయాల్సి ఉంటుంది. అందులో స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ స్ట్రైట్ లైన్స్ లో కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ దేనికి ఉన్నాయంటే మీకు సెంటర్, ఆర్తో సెంటర్, దానిపైన క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ అనమాట. సెంటర్ అండ్ ఆర్తో సెంటర్ గురించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సెంటర్ గురించి నేర్చుకోండి, ఆర్తో సెంటర్ గురించి నేర్చుకోండి. ఓకే? సో ఈ 2 మోడల్స్ నేర్చుకుంటే మీకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇవి మిస్ అయితే, ఈ రెండిట్లోంచి మిస్ అయింది అనుకోండి క్వశ్చన్, మీకు అడిగేదానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే థీరమ్స్. సో థీరమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మిస్ అయినప్పుడే మాక్సిమం ఈ రెండిట్లోంచే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినా, ప్రీవియస్ పేపర్ చూసినా వీటిలోంచే క్వశ్చన్ ఉన్నాయి. ఫస్ట్ రెండిట్లో ఆర్తో సెంటర్ కానీ సెంటర్ ఫైండ్ చేయడం కానీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. అండ్ థీరమ్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మిస్ అయినప్పుడు థీరమ్స్ సంబంధించి రేర్ కేసెస్ లో అడుగుతారు అనమాట. ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్స్ ఫస్ట్ ఈ 1, 2, 3, 4 మోడల్స్ ఉంటాయి. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 4 మోడల్స్ లోంచి మీకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఏది సెంటర్ గానీ ఆర్తో సెంటర్ గానీ ఫైండ్ చేసి వచ్చేటప్పుడు. ఓకే, సర్క్యూమ్ సెంటర్ అంటాము, ఆర్తో సెంటర్ అంటాము. ఈ 2 క్వశ్చన్లు ఆర్తో సెంటర్, పైన ఏమో సర్క్యూమ్ సెంటర్. మీకు కనిపిస్తుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల మీకు ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో మీ టెక్స్ట్ బుక్ లో కానీ మీరు ఫాలో అయ్యేటువంటి మెటీరియల్ లో కానీ ఆన్సర్ దొరుకుతుంది, కాబట్టి అవి ఫాలో చేయండి. ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి థీరమ్స్ సంబంధించి ఇక్కడ ప్రూవ్ చేసేటువంటి థీరమ్స్ ఉన్నాయి కదా, 5, 6, 7 ఈ క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ కింద ఉన్నటువంటి ఈ 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. 5, 6 క్వశ్చన్స్, 5, 6, 7 క్వశ్చన్స్ వీటిలోంచి ఒకటి రావచ్చు. అంటే మనకు వచ్చేది ఒకటే క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్ లో. ఆ స్ట్రైట్ లైన్స్ లో ఫస్ట్ వచ్చేది ఆర్థో సెంటర్ రావచ్చు, ఆర్
సర్క్యూమ్ సెంటర్ కావచ్చు. ఈ రెండింటిలోంచి క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ సర్క్యూమ్ సెంటర్ కి సంబంధించి 2 క్వశ్చన్లు ఉన్నాయి అండ్ ఆర్థో సెంటర్ కి సంబంధించి 2 క్వశ్చన్లు ఉన్నాయి. 4. ఈ 4 క్వశ్చన్లు చేస్తే ఒకటి గ్యారంటీ. ఇన్ కేసు వరస్ట్ కేసులో మిస్ అయింది అనుకోండి, ఈ 3 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడం కోసం కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఈ టాపిక్ కూడా, స్ట్రైట్ లైన్ టాపిక్ కూడా ఒకటి అనమాట. సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చాప్టర్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ ప్రాక్టీస్ చేస్తే మీకు 7 క్వశ్చన్స్ వస్తాయి. 7 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. 7 మార్క్స్ వస్తుంది. ఆ తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి సెకండ్ 2 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ 2 క్వశ్చన్స్ కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు, అంటే 2 రకాలుగా విభజించుకోవచ్చు అనమాట మనం. అందులో హోమోజీనియస్ క్వశ్చన్స్ నుంచి ఒకటి వస్తుంది అండ్ ఆ తర్వాత థీరమ్స్ నుంచి ఒకటి వస్తుంది. హోమోజీనియస్ క్వశ్చన్ లో కూడా మీరు చూసినట్లయితే ఏవైతే లైన్ జాయినింగ్ ఈక్వేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఓకేనా. సో ఈక్వేషన్ సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో షో దట్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ద కర్వ్ x² - xy + y² + 3x - 3y = 2. ఇవన్నీ కూడా కదా, x - y - √2 = 0. ఏవైతే మనకి ఈక్వేషన్స్ వచ్చి పర్పెండిక్యులర్ కనుక అడగడం కానీ అండ్ తర్వాత k వాల్యూ ఫైండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ 4 క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ lx + my + 1, ఇది లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు. x² + y² = a². మనకి యాంగిల్ యొక్క సెంటర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించి ఇక్కడ ఈ 7 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ లో lx + my = 1 లో ఈ l ప్లేస్ లో 1 లాగా పడింది టైపింగ్. మరి దానికి మార్కులు ఇస్తారా లేదా అని చెప్పేసి అది మిస్టేక్ పడింది. lx + my = 1 అనేది మాకు 1x + my లాగా కనపడింది అని చెప్పేసి కొంతమంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి లెటర్ పెట్టారు. ఈ l అనేది ఫాంట్ ఇలా కూడా ఉంటుంది కదా. సో lx + my ఇలా కూడా రాయొచ్చు = 1 ఇలా వచ్చింది పేపర్ లో. బట్ ఇక్కడ ఎలా ఉంది, ఇలా ఉంది lx + my. సో ఇలా ఉంది అనమాట. సో ఈ 2 కూడా ఒకేలాగా కన్వే అయినాయి స్టూడెంట్ కి కూడా అర్థం కాకపోతే మనం మార్కులు ఇస్తాం, కానీ స్టూడెంట్ కి అయితే lx + my = 1 అనే మీనింగ్ కన్వే అయింది కాబట్టి మేమైతే మార్కులు యాడ్ చేయమని చెప్పేసి డిసైడ్ చేసింది అనమాట తెలంగాణ స్టేట్ గవర్నమెంటే. సో కాబట్టి lx + my = 1 కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇది చూసుకోండి. ఈ క్వశ్చన్ వచ్చింది ఈ 2 క్వశ్చన్లో ఒకటి అనమాట, రైట్. సో ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోండి హోమోజీనియస్ క్వశ్చన్స్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ థీరమ్స్ నుంచి ఒక క్వశ్చన్. థీరమ్స్ నుంచి అంటే ఇక రెగ్యులర్ గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవి, థీరమ్స్ అంటే పెద్దగా ఉంటాయి అనుకోకండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం, అర్థమైతే మాత్రం ఈజీగా సింపుల్ స్టెప్స్ లో కూడా చేసేయచ్చు. థీరమ్స్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, లేదా థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాస్ నోట్స్ ఏదైనా ఉంటే మీ దగ్గర, మీరు క్లాస్కి వెళ్ళి ఉంటే క్లాస్ నోట్స్ ఉంటుంది కదా, ఆ క్లాస్ నోట్స్ లోంచి ఈ థీరమ్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి, రైట్. సో ఇదన్నమాట థీరమ్స్ సంబంధించి. థీరమ్స్ నుంచి మనకు ఒక 7 మార్క్స్ వస్తుంది అండ్ హోమోజీనియస్ ఈక్వేషన్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. ఇందులో ప్రతి థీరం ఇంపార్టెంటే, ప్రతి థీరం కూడా 7 క్వశ్చన్స్ థీరమ్స్ ఉన్నాయి, 7 క్వశ్చన్స్ ఏమో పైన హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఉన్నాయి. పైన 7 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కింద ఉన్న 7 నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి మీరు కావాలంటే నేను జస్ట్ మీకు మినిమైజ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు యూజ్ఫుల్ అవుతుంది. మీరు దానికోసం మళ్ళీ థీరమ్స్ సంబంధించి ఇది ఒక చూడండి. థీరమ్స్ సంబంధించి ఇక్కడ 4 క్వశ్చన్స్ కవర్ అయినాయి. స్క్రీన్ షాట్ తీస్తే 4 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన 3 క్వశ్చన్స్ ఇక్కడ ఈ థీరమ్స్. ఇలా స్క్రీన్ షాట్ పెట్టుకుంటే మీ క్వశ్చన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, దానికి సంబంధించి సొల్యూషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, డిసి అండ్ డిఆర్ అంటాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అండ్ చాలా మంది ఫస్ట్ చేయాల్సినటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే ఈ చాప్టర్, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లో స్ట్రైట్ లైన్స్ కంటే ముందుగానే ఈ చాప్టర్ నేర్చుకుంటే, చాలా మంది స్ట్రైట్ లైన్స్ కంటే ముందుగానే ఈ డిసి అండ్ డిఆర్ నేర్చుకున్నట్లయితే డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ నుంచి ఎన్ని 7 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, ఇందులో నుంచి బయటకే వెళ్ళదన్నమాట. సో సింపుల్ గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇవి ఈ క్వశ్చన్స్ అనమాట. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోకి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ 2A వస్తుంది, నెక్స్ట్ 2B కూడా వస్తుంది, ఓకేనా. మ్యాథ్స్ ఎక్స్పర్ట్ చేత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఫిజిక్స్ ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కెమిస్ట్రీ అలాగే చేశాను, బయాలజీ కూడా ఆఫ్టర్ హాలిడేస్ బయాలజీ, బాటనీ, జువాలజీ కూడా చెప్పిస్తాను. ఓకే, సో మన ఛానల్లో అన్ని కంటెంట్స్ ఉంటాయి, మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఈ ఛానల్ బిలీవ్ చేయండి, దీనికి ఉన్నటువంటి రిప్యుటేషన్ అలాంటిది. లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ చూసుకోండి. మీరు కావాలంటే వీడియోస్ 2024 ఐపీ ఉంటుంది, 23 ఉంటుంది, 22 ఉంటుంది, 21 ఉంటుంది. అన్నిటికి సంబంధించి మంచి ఫీడ్బ్యాక్, సక్సెస్ రేట్ ఉందన్నమాట దీనికి.
కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ లో మనం ఏమి ఫేక్ చేసేది కాదు, అక్కడ మ్యానిపులేట్ చేసేది కాదు అక్కడ ఉన్న కామెంట్స్ ని. ఓకేనా? సో ఇదే అనమాట విషయం. రైట్. సో ఈ చాప్టర్ ముందుగా చేసుకున్నట్లయితే మీకు 7 మార్క్స్ వస్తాయి. ఇంకా డిఫరెన్షియేషన్స్ చాలా మంది భయపడేటువంటిది క్యాలిక్యులస్ పార్ట్ అంటే, క్యాలిక్యులస్ లో వచ్చేటువంటిది డిఫరెన్షియేషన్. ఇంకా కొన్ని చాప్టర్స్ ఉంటాయి క్యాలిక్యులస్ లో, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఇలాంటివి. సో మనకి డిఫరెన్షియేషన్ సంబంధించి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. మీరు చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఇది స్కిప్పబుల్ అయితే కాదు, స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ స్కిప్. నేనైతే స్కిప్ చేయొద్దు అని చెప్తాను. స్కిప్ చేయకండి. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. స్కిప్ చేయకుండా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయండి. సో మీకు హార్డ్ అనిపించిన క్వశ్చన్ వదిలేసి ఈజీ అనిపించిన క్వశ్చన్ అయినా ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో కంప్లీట్ గా చాప్టర్ వదిలేయడం కంటే మనం నేర్చుకోగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఆ పర్టికులర్ చాప్టర్ లో నేర్చుకున్నట్లయితే మేబీ గెట్ సమ్ ఛాన్సెస్. అస్సలు లేని దానికంటే ఎంతో కొంత ఉంటుంది కదా. అర్థమైందా? సో నీకు తెలిసిన ఫార్ములా వేసి దాని క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసిన వరస్ట్ కేసెస్ లో నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకోండి, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకోండి, నువ్వు పాస్ కావడం కోసం నువ్వు ప్రాక్టీస్ చేసినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్క్ యాడ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అటెంప్ట్ చేసిన ప్రతిదానికి మార్కులు రావు, బట్ కొన్ని వరస్ట్ కేసెస్ మనకి తగులుతూ ఉంటాయి. 26 కూడా రావా అనేటువంటి ఫీలింగ్ మనకు ఉంటుంది. ఒక్కోసారి 20 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆ 6 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే నువ్వు ఏవైతే నేర్చుకున్న ఫార్ములాస్ ఉన్నాయో వాటిని ఆ పర్టికులర్ క్వశ్చన్ లో అటెంప్ట్ చేస్తూ ఆన్సర్ ట్రై చేస్తే అక్కడొక మార్క్ ఇచ్చేసి నేను 26 వరకు లాక్ రావడానికి అవి యూజ్ అవుతాయి. మనకు మార్కులు రావడం ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు అస్సలు పూర్తిగా వదిలేమని చాప్టర్ చెప్పను, బట్ ఇక్కడున్న క్వశ్చన్స్ అయినా ఇవి నేర్చుకుంటే మీకు డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఓకేనా? అండ్ రూట్ 1 - x² + 1 - y² = a × x - y, then show that dy by dx is equal. ఇవి డెరివేషన్స్ చేయడమే కదా. డెరివేషన్ ఫార్ములాస్ తెలిస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్కి వచ్చేస్తే ఇదే ప్లేస్ లో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో వచ్చేస్తే ఇక్కడ క్యాలిక్యులస్ ఉంటుంది. సో కొంచెం డిఫికల్ట్ అయినటువంటి చాప్టర్ ఇది, బట్ లీవ్ చేయకండి, నేర్చుకోండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అయినా నేర్చుకోండి. మీరు టెక్స్ట్ బుక్ అంతా తరువుగా చదవాల్సిన పని లేదు, బట్ నేనేవైతే క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేసి చూపించానో ఈ క్వశ్చన్స్ అయినా నేర్చుకోండి. ఇక్కడ ఎన్ని మహా అయితే 9 క్వశ్చన్స్ ఉన్నాయి. 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదా. 7 మార్క్స్ వస్తాయి. సో నేర్చుకోవాల్సిందే. మనం కష్టపడితేనే మంచి మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ దెన్ మాక్సిమా అండ్ మినిమా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. టాంజెంట్ అండ్ నార్మల్ లో మీరు ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఒకటి మీకు రెగ్యులర్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ద క్వశ్చన్ నథింగ్ బట్ ఇఫ్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ x పవర్ 2/3 + y పవర్ 2/3 is equal a పవర్ 2/3. ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్. మాక్సిమం 2025 లో ఈ క్వశ్చన్ వస్తుంది. రాసి పెట్టుకోవచ్చు మీరు. ఇది నేర్చుకోండి, బండగా నేర్చుకోండి, బ్లైండ్ గా నేర్చుకోండి. బట్టి కొట్టేసేయండి. రాని వాళ్ళు చేయడం వస్తే ఓకే, బట్ చేయడం రాకపోయినా సరే బట్టి కొట్టాల్సినటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇదే. 7 మార్క్స్ పక్కా వస్తుంది, చూసుకోండి. మీరు గత 10 ఇయర్స్ 15 నుంచి 25 వరకు 24 వరకు 2015 నుంచి 25 వరకు దాదాపు 7-8 టైమ్స్ వచ్చింది. మనం ఒక 10 ఇయర్స్ ఎగ్జామ్ రాసి ఉంటే సప్లీలు తీసేసి రెగ్యులర్ క్వశ్చన్స్ లో, రెగ్యులర్ పేపర్ లో 7-8 టైమ్స్ వచ్చి ఉంటుంది ఆ క్వశ్చన్. సో ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ x పవర్ 2/3 + y పవర్ 2/3 is equal a పవర్ 2/3. సో ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇది వచ్చిందా రాలేదని. అంతా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ద టాంజెంట్ ఎనీ పాయింట్ p ఆన్ ద కర్వ్ x పవర్ m y పవర్ n, ఇది సెకండ్ ఇంపార్టెంట్. సో AP ఈస్ట్ BP ఈజ్ ఏ కాన్స్టెంట్ అని షోన్ చేయాలన్నమాట, మనం ప్రూవ్ చేయాలి అది. ఓకేనా? సో ఈ రెండు నేర్చుకున్న తర్వాత ఇక మీరు ఇక్కడ కింద చూపించినటువంటి క్వశ్చన్స్ ని 3, 4, 5, 6 ఇవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు మాటలు విని వదిలేయొద్దు, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్లు ఉంటాయి, ఆన్సర్లు ఫాలో అవ్వండి. ఇది పెద్దగా 7th క్వశ్చన్ మీరు చదవకపోయినా నో ప్రాబ్లం. అది మీ ఇంట్రెస్ట్, మీరు నేర్చుకుంటే నేర్చుకోండి, మీకు టైం ఉంటే నేర్చుకోండి, లేదంటే మాత్రం స్కిప్ చేసేయండి. మిగతా 6 మాత్రం చేయండి, అందులో ఫస్ట్ మాత్రం పక్కా చేయండి. అదనమాట. సో గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది 7 మార్కుల ప్రశ్న. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మాక్సిమా అండ్ మినిమాకి వచ్చేసరికి మనకి ఎలాగో 7 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. 7 మార్క్స్ క్వశ్చన్ వస్తే మనం రాయాల్సింది 5. మరి 2 క్వశ్చన్లు మనం స్కిప్ చేసుకోవచ్చు కదా, ఛాయిస్ తీసుకోవచ్చు కదా. అందులో ఏదైనా ఛాయిస్ ఉంది అంటే ఈ మాక్సిమా అండ్ మినిమా చాప్టర్ కి సంబంధించి ఛాయిస్ తీసుకోవాలి అనుకుంటే
మరి ఇది చాయిస్ కంప్లీట్ గా తీసుకుంటున్నామంటే రిమైనింగ్ 6 చాప్టర్స్ కంప్లీట్ గా చదవాలి, అంతే కదా. మరి క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేయాలి అంటే రిమైనింగ్ 6 చాప్టర్స్ చదవాల్సిందే కదా. ఇది కంప్లీట్ గా వదిలేస్తే లేదు సార్ నేను ఈ చాప్టర్ వదలను, ఈ మాక్సిమం మినిమాలో కూడా మీరు ఇచ్చిన క్వశ్చన్లని చేస్తాను అనుకుంటే నో ప్రాబ్లం. ఈ మాక్సిమం అండ్ మినిమాలో మాక్సిమా అంటే మీకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా మాక్సిమం పేజెస్ లో వస్తుందని అర్థం, అంతే సింపుల్ గా. మినిమా మీకు వచ్చేటువంటి ఆన్సర్ తక్కువ పేజెస్ లో అయిపోతుందని అర్థం. పెద్ద ఆన్సర్ ఉంటుంది అనమాట వీటికి. సొల్యూషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే సొల్యూషన్ చేసేటువంటి ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పేజెస్ పడుతుంది అనమాట. మాక్సిమా ఫైండ్ చేసే దాంట్లో మాక్సిమం మోడల్స్ కి సంబంధించి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పేజెస్ పడతాయి, మినిమాకి తక్కువ క్వాంటిటీ ఆఫ్ పేజెస్ పడతాయి, రెండింటికి సంబంధించి. సో మీకు ఏదైతే ప్రొసీజర్ తెలుస్తుందో మీకు సాల్వ్ చేయడం ఈజీ అనిపిస్తే యూ కెన్. సో ఎందులో కూడా ఇక్కడ మీరు చేయాల్సింది షీట్ కి సంబంధించి రెక్టాంగిల్ షీట్ ఒకటి, ఓకేనా. తర్వాత ఇందులో ఏరియాస్ సంబంధించి స్క్వేర్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియాస్ కి సంబంధించి రెక్టాంగులర్ ఏరియాస్, ఓకేనా. విండోకి సంబంధించి, ఓకేనా. సిలిండర్ సంబంధించి ఈ 4 క్వశ్చన్లు చూసుకోండి. ఫస్ట్ 4 క్వశ్చన్లు చూసుకోండి, ఫస్ట్ 4 అయినా చదివి వదిలేసేయండి, రైట్, సింపుల్. ఒకవేళ మీరు స్కిప్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ 4 క్వశ్చన్ నేర్చుకొని వదిలేయండి. ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఏమిటవి? రెక్టాంగులర్ షీట్ ఒకటి అండ్ స్క్వేర్ ఒకటి అండ్ తర్వాత విండో షీట్ ఒకటి, విండో ఒకటి అండ్ సిలిండర్ ఒకటి. ఈ 4 చదువుకొని వదిలేసేయండి. స్కిప్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు, స్కిప్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఇక్కడ చూపించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వద్దాం, రైట్. షార్ట్ ఆన్సర్స్కి వచ్చినప్పుడు లోకస్, చాలా మంది చేయగలిగేటువంటి ప్రశ్న ఏదైనా ఉందంటే 4 మార్కుల్లో 1B కి సంబంధించి లోకస్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, అప్లికేషన్ చిన్నగా ఉంటుంది, సో చేయడానికి ఈజీగా ఉంటాయి. మీరు ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్స్ వస్తాయి. ఇది చాలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వేరియస్ మోడల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఈజీగా ఉంటుంది చేయడం కోసం, ఓకేనా. P ఆఫ్ B ఇలా ABC కోఆర్డినేట్స్ ఇచ్చేసి మీకు లోకస్ ఫైండ్ చేయమంటాం ఉంటుంది, ఓకేనా. అన్ని ఒకే మోడల్లో ఉంటాయి, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా ఒక్క క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఎన్ని క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారనేది అది మీ ఓపికని బట్టి ఆ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మీకు ఆ వేసులు పట్టిస్తాను. 14 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 14 క్వశ్చన్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. లోకస్ సంబంధించి ఈ 14 క్వశ్చన్స్, 14 లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 14 లోంచి ఒక క్వశ్చన్, ఓకేనా. ఈ 14 లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ ఒకసారి నేను మీకు అక్కడ చూపిస్తాను. లోకస్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇదనమాట, ఓకే. ఈ 14 క్వశ్చన్స్ తీసుకోండి, మీకు ఆన్సర్ ఎక్కడ ఉన్నాయో మీ మెటీరియల్లో దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ సంబంధించి అన్ని చేయాల్సి ఉంటుంది, ఓకే. మీకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఇంత కంటిన్యూటీ గురించి 8 మార్క్స్ 7 మార్క్స్ చూసాము, లిమిట్స్ నుంచి 4 మార్క్స్ వస్తుంది, అది మీకు చూపిస్తాను 4 మార్క్స్ లో. ఇక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లో ఈక్వేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4 ఈ క్వశ్చన్స్, అండ్ ఇది కూడా ఎక్స్ కాస్ ఆల్ఫా వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు P. చూసుకోండి జాగ్రత్తగా, ఫస్ట్ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మార్కులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది, క్వశ్చన్లు కలిసేదానికి అవకాశం ఉంది. సో రిమైనింగ్ కూడా 8 క్వశ్చన్స్ కాబట్టి మొత్తం ప్రాక్టీస్ చేయండి. అండ్ స్ట్రైట్ లైన్ కి సంబంధించింది కూడా మనం ఎస్ఏ టైప్ లో ఒకసారి చూసాము, అండ్ ఎస్ఏలో వచ్చి 4 మార్క్స్ రాదు, 4 మార్క్స్ నుంచి ఎస్ఏకి వెళ్ళదు, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 1 year లో అయితే 4 మార్క్స్ 8 మార్క్స్ లో ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంది, 7 మార్క్స్ కి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, 7 మార్క్స్ ఏమో 4 లో ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, 4 ఏమో 2 కి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ కొంత దేనికానికి ఫిక్సేషన్ ఉంటుంది అనమాట. స్ట్రైట్ లైన్ దానికి 7 మార్క్స్ చదివినప్పటికీ ఈ స్ట్రైట్ లైన్ సంబంధించిన 4 మార్క్స్ మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్ లోనే వస్తాయి, కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. నార్మల్ ఫామ్ కనుక్కోవడం, ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కోవడం, ఇవన్నీ కూడా సింపుల్. మీకు ఆ స్టెప్స్ తెలిస్తే ప్రతిదానికి ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇందులోంచి కూడా చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ లో వచ్చినాయి, PYQs లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇవన్నీ కూడా ఫస్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ మీకు ఆర్డర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో చూసుకొని దాన్ని బట్టి ప్రాక్టీస్. ఇక్కడ మీకు ఎక్కువ క్వశ్చన్ 20 క్వశ్చన్స్ దాకా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే చాలా మంది ఈజీగా చేస్తారు కాబట్టి ఈ చాప్టర్ సంబంధించి ఫస్ట్ 2 చాప్టర్లు కూడా, ఓకేనా. ఇక్కడ నేను చూపించిన లోకస్ అన్నది లోకస్ చాప్టర్ ఒకటి, అండ్ ఆ తర్వాత స్ట్రైట్ లైన్ ఒకటి, ఓకే. సో ఇవి కూడా నేర్చుకోండి. అండ్ కంటిన్యూటీ, మన కంటిన్యూటీ నుంచి 4 మార్క్స్. అక్కడ ఏం చేసాం, లిమిట్స్ ఉంటుంది, కంటిన్యూటీ ఉంది కదా, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట.
ఇవి లిమిట్స్ 2 మార్క్స్ లో ఉంటాయి. చూడండి ఒకసారి, లిమిట్స్ 2 మార్క్స్ లో కవర్ చేసాం. కంటిన్యూటీకి సంబంధించింది కూడా ఇక్కడ ఈ టాప్ క్వశ్చన్స్ అన్ని కూడా, ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా వీడియో పాజ్ చేసుకొని ఆపుకొని దాని క్వశ్చన్ ఏంటో చూసుకోండి. థర్డ్ క్వశ్చన్. సో ఇవన్నీ కూడా వెరీ రెగ్యులర్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ 7 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది కంటిన్యూటీలో. అండ్ డిఫరెన్షియేషన్ లో మోస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మొత్తం కూడా ఏది, ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ప్రిన్సిపల్స్ అని అడుగుతాడు క్వశ్చన్స్. ఇవి ఇందులో ఉన్నటువంటి sin 2x, cos ax, tan 2x, cot x, x sin x, cos square x, x 3x అండ్ x క్యూబ్ √x + 1 log x a పవర్ x ax స్క్వేర్ + bx + c. వీటిలోంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అన్ని ఒకే మెథడ్ లో ఉంటే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి x పవర్ y = e పవర్ x - 1 దెన్ షో దట్ dy/dx = log x / 1 + log x హోల్ స్క్వేర్. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. ఈ నాలుగిట్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అందులో మీరు కన్ఫ్యూషన్ ఏం లేదు. నెక్స్ట్ టాంజెంట్ అండ్ నార్మల్. టాంజెంట్ అండ్ నార్మల్ కి సంబంధించి, ఓకేనా, టాంజెంట్ అండ్ నార్మల్ లో సో నార్మల్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ అలాగే ఇక్కడ మీరు 4 మార్క్స్ కూడా అన్ని చేయాల్సిందే, స్కిప్ చేసుకోవడానికి లేదు. 7 4 మార్క్స్ ఇస్తే 5 4 మార్క్స్ రాయాల్సిందే. సో కాబట్టి ఈవెన్ మీరైతే కంప్లీట్ ఇందాక 8 మార్క్స్ 7 మార్క్స్ ఏదైతే చెప్పానో కంప్లీట్ గా ఒక చాప్టర్ స్కిప్ చేసేదానికంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ నేర్చుకొని వదిలేయడం బెటర్. మీకు హార్డ్ అనిపించిన టాపిక్, ఈవెన్ హార్డ్ అనిపించిన ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసి పక్కన పెట్టండి. మీకు హార్డ్ అనిపించిన టాపిక్ లాస్ట్ లో ప్రాక్టీస్ చేయండి, రైట్. అది నా బెస్ట్ సజెషన్. మీకు ఈజీ అనిపిస్తున్న టాపిక్, ఈజీ అనిపించే టాపిక్ ముందు ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేసేయండి, రైట్ నా. సో అలా అనమాట. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కూడా అన్ని చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను అనమాట. అండ్ రేట్ మెజర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అనమాట. ఇది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో టాంజెంట్ నార్మల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ రేట్ మెజర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో 2 మార్క్స్ కూడా ఉంటాయి. అవి 2 మార్క్స్ క్వశ్చన్ లో అక్కడ వస్తాయి, రైట్. సో రేట్ మెజర్మెంట్ లో ఇవి అందరూ ఆల్మోస్ట్ ఫిజిక్స్ దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఫిజిక్స్ సంబంధించినటువంటి మోడల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ మనకి యూనివర్సల్ మెజర్మెంట్స్ లో మనం ఫైండ్ చేస్తాం, ఎర్రర్స్ ఫైండ్ చేస్తాం కదా. సో పర్సెంటేజ్ ఎర్రర్స్ కానీ అలాంటివి సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాంటివి ఉంటుంది అనమాట. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ కానీ, రైట్, వాల్యూమ్ కనుక్కోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో వాల్యూమ్ టైప్ క్వశ్చన్స్ చదవండి. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫస్ట్ 5 క్వశ్చన్స్ చూసుకోండి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ లో కూడా ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్ లో ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ దగ్గర ఉంటే లేదా మోడల్ పేపర్ దగ్గర ఉంటే ఒకసారి చూసుకోండి. చాలా ఈజీగా చేయొచ్చు ఈ చాప్టర్ ని. రేట్ మెజర్ లో 4 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుంది. పార్టికల్ ఉన్న క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీ చదవండి. సో మీకు అక్కడ పార్టికల్ మూవింగ్ 6 7 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, పార్టికల్ కి సంబంధించి 5 6 7. ఈ 5 6 7 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత అది మిస్ అయితే వరస్ట్ కేసు లో స్టోన్ కు సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లలో అడిగిన క్వశ్చన్లే అనమాట, రిపీటెడ్ గా అడుగుతున్నాడు, ఓకేనా. వాల్యూమ్ అని అడుగుతాడు ఒకటి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 5 6 లో వచ్చేసి మీకు అక్కడ పార్టికల్ కి సంబంధించిన క్వశ్చన్లు ఉన్నాయి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్ వచ్చి స్టోన్ కు సంబంధించిన క్వశ్చన్లు. ఈ 3 మోడల్స్ చూసుకోండి, ఒక గ్యారంటీగా 4 మార్క్స్ వస్తుంది. ఇక వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే సేమ్ మళ్ళీ అవే చాప్టర్స్ ని రిపీట్ చేస్తూ ఉంటాం. అవే చాప్టర్స్ ఉంటే 7 మార్క్స్ లో 4 మార్క్స్ లో వచ్చిన చాప్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ రిపీట్ అవుతుంటాయి అవే చాప్టర్స్ లోంచి. ఇక స్ట్రైట్ లైన్ నుంచి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి స్ట్రైట్ లైన్ నుంచి. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు 2 మార్క్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ఇక్కడ మనకు 2 మార్క్స్ చూడండి, దాదాపు 31 క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఇన్ని క్వశ్చన్లు ఎందుకు సార్, మరి 4 మార్కులు మీరు 10 క్వశ్చన్లు ఇవ్వచ్చు కదా అంటే కాదు. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సప్లీలో ఒక 2 క్వశ్చన్లు ఇస్తే రెగ్యులర్లీ ఇంకొక 2 క్వశ్చన్లు, అండ్ తర్వాత అంతకుముందు ఒక 2, రెగ్యులర్ లో ఒకటి, ఇలా 4 క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా పిక్ చేసి మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. డెఫినెట్ గా వీటిలోంచి వస్తాయి. మీరు కావాలంటే పాస్ చేసుకొని చూసుకోండి, రైట్. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్లు అయితే కలుస్తాయి మీకు పేపర్ లో. తర్వాత 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, ఇవి కూడా ఫిజిక్స్ రిలేటెడ్ సంబంధించినవి. 3Dకి సంబంధించినవి కోఆర్డినేట్స్ ఇస్తాడు. కొలీనియర్ అంటాడు. కొలీనియర్ క్వశ్చన్ 2 మార్కుల క్వశ్చన్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ కనుక్కోవడం, వర్టిసెస్ ఇస్తే సెంట్రాయిడ్ కనుక్కోవడం వచ్చు, కోఆర్డినేట్స్ ఇస్తే కొలీనియరా కాదా చెప్పడం వచ్చు, ఓకేనా. అవే క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ 3Dలో. XY ప్లేన్ వెక్టర్స్ సంబంధించిన రిలేషన్స్ లో ఉంటాయి, చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ద ప్లేన్ కి సంబంధించి కూడా
ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్కులది. సో ఈ క్వశ్చన్స్ గ్యారంటీ ప్రాక్టీస్ చేయండి. ఈ 15 క్వశ్చన్స్ లోంచి క్వశ్చన్ ఉంటుంది మీకు. ఓకేనా? యాంగిల్ బిట్వీన్ అన్న క్వశ్చన్స్ గ్యారంటీ చేసుకోండి. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్, యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్, ఇంటర్సెప్ట్స్, యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడిగేదని ఛాన్స్. తర్వాత లిమిట్స్, మనకి కంటిన్యూటీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సారీ, కంటిన్యూటీ నుంచి 4 మార్క్స్ వస్తే లిమిట్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి అనమాట. ఈ లిమిట్స్ లో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. లిమిట్స్ చాలా సింపుల్ గా అయిపోతుంది, మీకు ప్రాక్టీస్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా లాస్ట్ వచ్చేసాం డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి అనమాట. ఈ డిఫరెన్షియేషన్ లో మీకు బేసిక్ డిఫరెన్షియేషన్, యువి ఫార్ములా, యువి డాష్ ఫార్ములా, యు బై వి ఫార్ములా, ఓకేనా? ఇలాంటి ఫార్ములాస్ తెలిస్తే మీరు చాలా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసి మీరు మార్కులు తెచ్చుకోవచ్చు అనమాట డిఫరెన్షియేషన్ సంబంధించి. రైట్, tan x, tan ఇన్వర్స్ x, sin ఇన్వర్స్ x, cos ఇన్వర్స్, ఇవన్నీ కూడా డిఫరెన్షియేషన్స్ తెలియాలి. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇందాక చూసాం. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో 2 చాప్టర్స్ గా మనం డివైడ్ చేసాం. అక్కడ రిమైనింగ్ 4 టాపిక్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. 4 టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? చూడండి, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ చదవండి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ లో డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది, రోల్స్ థిరం నుంచి కూడా వస్తుంది. ఏది తెలంగాణ స్టూడెంట్స్. ఏపీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చూడండి, టాంజెంట్ నార్మల్ చదవాల్సిందే. అండ్ ఏపీ స్టూడెంట్స్ అయితే 4 చదవాలి. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ కూడా చదవాల్సిందే. సో ఈ 4 చదువుకుంటే క్వశ్చన్స్ మిస్ అవ్వు. మీకు 75 out of 75 రావాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది? 2 మార్క్స్ లోనే ఉంటుంది. ఈవెన్ వాళ్ళు తెలంగాణ అయినా ఏపీ అయినా సరే ఇక్కడ 4 మోడల్స్ నేర్చుకోండి. 75 తెచ్చుకోవాల్సిన వాళ్ళు, లేదు నాకు 75 అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ ఎర్రర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి వచ్చినాయి, అప్రాక్సిమేషన్ నుంచి, ఏది తెలంగాణ వాళ్ళకి, అంటే రోల్స్ థిరం నుంచి వచ్చినాయి అనమాట. ఓకేనా? సో మిగతావన్నీ కూడా 75 తెచ్చుకోవడం కోసం ప్రాక్టీస్ చేయాల్సింది. సో ఇది ఇక్కడ 1B కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. సో మీరు ఈ వీడియోని పాస్ చేసుకుంటూ చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోలోంచి క్వశ్చన్స్ అయితే కలుస్తాయి. మళ్ళీ మీకు 1B ఈజీగా పాస్ కావాలంటే ఏమేమి చూసుకోవాలనేది ఇంకొక వీడియో అయితే ఎక్స్పర్ట్ చేత చేయడం జరుగుతుంది, త్వరలోనే చెప్పడం జరుగుతుంది. సో 1B లో ఈజీగా పాస్ అవ్వాలంటే, 1A లో ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం చేయాలో ఆల్రెడీ వీడియో ఉంది, అప్లోడ్ చేస్తాను. 1B ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇక్కడ వచ్చేటువంటి లైక్స్ ని బట్టి ఈ వీడియోకి మినిమం 200 లైక్స్ అయితే ఇస్తున్నాను. 200 లైక్స్ అయితే మాత్రం మళ్ళీ ఇంకొక వీడియో అయితే దీనిపైన వస్తుంది. మ్యాథ్స్ 2A వస్తుంది, మ్యాథ్స్ 2B వస్తుంది. 1B కి సంబంధించి కూడా ఇంకా ఎక్స్ట్రా టిప్స్ అయితే వీడియో అయితే వస్తుంది. ఐ విష్ యు వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.